ఈరోజు కంబం బెస్తవారిపేట రాజర్ల కొమరోలు మండలాల్లో మరియు గిద్దలూరు పట్టణంలో సిపిఎం ప్రజా చైతన్య అధ్యయన యాత్ర బృందం జీవి జాత ప్రచారం చేయడం జరిగింది. ఈ జాతాలో సీఎం జిల్లా కార్యదర్శి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి సోమయ్య మాట్లాడుతూ మార్కాపురం రెవెన్యూ డివిజన్ అత్యంత వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంతానికి జీవనాధారమైన వేలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని, మార్కాపురం జిల్లా కేంద్రంగా 5 నియోజకవర్గాలను కలిపి పశ్చిమ ప్రకాశం జిల్లాగా ప్రకటించాలని, రాయవరం దగ్గర నిర్మిస్తున్న మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, వీటికి సరిపడేంత బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం దగ్గర జరుగు ధర్నాలో గిద్దలూరు ప్రాంతం ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ లో సవరించి వెలుగొండ ప్రాజెక్టుకు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ, అదేవిధంగా మార్కాపురంలో మెడికల్ కాలేజీ 80% పూర్తయిన ఇక్కడే విధులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ మార్కాపురంలో ఈ నెల 20వ తేదీ జరగబోయే ఆర్డీఓ కార్యాలయం ముట్టడి ధర్నాకు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఈ ప్రచార జాత ఈ 4 నియోజకవర్గాల్లో అందులో భాగంగా ఈ రోజు మన బేస్తాపేట పట్టణానికి ఈ జాత వచ్చినట్టు దీని ఉద్దేశం మాట్లాడవలసిందిగా మన సిపిఎం పార్టీ చిరు వ్యాపారస్తులకి ఉపాధి దొరకాలన్న అత్యంత కీలకమైనది వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగానికి కీలకమైనటువంటిది నీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. ఈ వెలుగొండ ప్రాజెక్టుకు 2000 కోట్ల రూపాయలు మొదటి ప్రాధాన్యతగా నిధులు కేటాయించి రేపు జూన్ నాటికి ప్రాజెక్టులకి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ అన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తాను. రెండోది, ఇవాళ వెనుకబడినటువంటి ప్రాంతము, సుదూరమైనటువంటి ప్రాంతము, మన ఒంగోలు కేంద్రానికి పోవాలంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుకని మార్కాపురం జిల్లా కేంద్రంగా చేస్తూ మార్కాపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా ప్రకటిస్తూ పశ్చిమ ప్రకాశం జిల్లా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తోంది. మూడో అంశం, ఇవాళ అత్యంత కీలకమైంది వైద్యం. కరోనా వచ్చినాక మనం చూసాం, అన్ని ప్రైవేట్ హాస్పిటల్ క్లోజ్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజలకు సేవలు ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకే అత్యంత కీలకమైనటువంటి ఈ ప్రాంతం వెనుకొండ ప్రాంతంలో ఈ ప్రాంతానికి కీలకమైనటువంటి వైద్య రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటులకు అప్పచెప్తూ ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది తప్పు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఈ రోజు గిద్దలూరు నియోజకవర్గంలో జీప్ జాతర జరుగుతా ఉంది. మిత్రులారా, ఇవాళ వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటి చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు. సిపిఎం పార్టీ ప్రకాశం జిల్లా కమిటీ తరఫున విప్లవ అభినందనలు. ఇప్పుడే మన మిత్రుడు చెప్పడం జరిగింది. ఇవాళ సిపిఎం యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా ప్రజానీకం ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన అంశాలు ప్రజల్లోకి తీసుకుపోతూ వాటి పరిష్కార మార్గాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటువంటి పద్ధతిలో ఈ యాత్రలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి మన పశ్చిమ ప్రకాశం జిల్లాలో చూస్తున్నట్లయితే 3 రకాల డిమాండ్స్ ఈ శాఖ ప్రచారం చేస్తా ఉంది.